హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైరల్ వెంకటేశ్వర్లు. ఈ వీడియోలోని పాత్రలు, సన్నివేశాలు, గిన్నెలు, తపేళాలు కేవలం కల్పితాలు మాత్రమే. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ మనోభావాలు జీలకర్ర రావాలి మంచి మీ పర్సులోనే పెట్టుకోండి. వీడియో చూడగానే నేను ఏదో వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతున్నానని మీరు అనుకుంటే మాత్రం మీరు కాలు బురదలో వేసినట్టే. ఇది శివుడు గుడి అనమాట. దీని లొకేషన్ వచ్చేటప్పటికి మన హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్స్ దూరంలో సంగం అనే విలేజ్లో ఉంటుంది. లొకేషన్ అయితే చూడడానికి వాటర్ ఫాల్స్లో ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. లొకేషన్ వచ్చేటప్పటికి భీమలింగం టెంపుల్, యాదగిరిగుట్ట జిల్లా అనమాట. సంగం భీమలింగం టెంపుల్ అంటారు దీన్ని. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ శివలింగం నది మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ లొకేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ వాటర్ ఫాల్స్ లా కనబడుతుంది. ఈ రోడ్డు కొంచెం బాగోదు, జస్ట్ ఒక 200 మీటర్స్ ఉంటుంది అంతే మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ వచ్చేటప్పటికి. చూసారు కదా పక్కన వాటర్ ఫాల్స్ లాగా ఎంత ప్రశాంతంగా ఉందంటే వాతావరణం అంత ప్రశాంతంగా ఉంది. హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్స్ దూరం అయినా సరే మనకి జర్నీ అయితే అంత అనిపించదు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది అనమాట. జనాలు కూడా క్రౌడ్ అయితే ఓకేగానే ఉంటారు, ఎక్కువ మంది ఉండరు, ఎందుకంటే చాలా మందికి తెలీదు. ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు చూసారా, ఆయన వెళ్ళారనమాట ఈ టెంపుల్కి. సో ఆయన వెళ్ళిన తర్వాత ఈ చరిత్ర అది తెలుసుకున్న తర్వాత మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే మన ఛానల్ ఎలాగో వైరల్ వెంకటేశ్వర్లు కాబట్టి వీడియో కూడా వైరల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియో తీయడం అయితే జరిగిందనమాట. సరే అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. స్టోరీలో కానీ వెళ్తే ఇక్కడ నది మధ్యలో ఉంటుందన్నమాట శివలింగం. చిన్న శివలింగం ఒకటి ఉండి ఎదురుగుండా నంది ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగాన్ని మనం కూర్చుని శివలింగాన్ని హత్తుకున్నప్పుడు మన 2 చేతులు కలిస్తే కనుక వాళ్ళు ఒక రోజులోనే చచ్చిపోతారంట. సో అది నిజమా కాదా అని తెలుసుకుందామని మనమైతే టెంపుల్కి వచ్చేసాము. మనం కూడా ఈ టెంపుల్కి యూట్యూబ్లోనే చూసి వెళ్ళాం అనమాట. నిజంగానే జనాలు అది ఎంతమంది ఉంటారా ఏంటి అని చెప్పి మేమైతే ఈవినింగ్ 4కి అయితే బయలుదేరాం. ఈ వీడియో ఇప్పుడు తీసింది కదండి, 3 మంత్స్ అయిపోయింది. సో నేను రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల మీకు వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మొత్తం వాతావరణం అయితే చాలా బాగుంటుంది. చిన్న ఈ రోడ్డు అయితే బాగోదన్నమాట. నేను వెళ్ళేటప్పటికే చాలామంది జనాలు అయితే ఉన్నారు అక్కడ. మనం ఈలోపు మెల్లిగా నడుచుకుంటూ మీకు వాటర్ ఫాల్స్ అవి చూపిస్తున్నాను. వాటర్ ఫాల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయి అనుకోకండి, అదిగోండి ఎదురుగుండా కనబడుతుంది కదా, అక్కడే ఉన్నాయన్నమాట. ఇది చాలా ఫేమస్ టెంపుల్, బట్ చాలా మందికి అయితే తెలీదు. తెలంగాణలో ఉన్న వాళ్ళకి నేను రీసెంట్గానే వీడియో చూడడం వల్ల ఏంటంటే సరే నిజంగా అక్కడ ఉందా లేదా అని చెప్పి నేను వెళ్ళేటప్పటికి అక్కడ జనాలు అయితే స్టాగ్నేట్ అయిపోయి ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. నాకైతే జర్నీ కొంచెం లేట్ అయినట్టు అనిపించింది, ఎందుకంటే నేను బండి మీద వెళ్ళాను, ప్లస్ నాకు లొకేషన్ కూడా తెలియదు కాబట్టి నేను గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుని ఎత్తుక్కొని వెళ్ళడం వల్ల నాకు 2.5 hours జర్నీ అయితే పట్టేసింది. బట్ వెళ్ళిన తర్వాత అయితే నాకు నిజంగా చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది వాతావరణం. చాలామంది మొక్కుబడులు అవి కూడా తీర్చుకుంటున్నారు అక్కడ నేను వెళ్ళేటప్పటికి. వాటర్ ఫాల్స్ అన్నావు కదరా, ఎక్కడ ఉన్నారో వాటర్ ఫాల్స్ అంటున్నారు కదా, అదిగోండి అదే వాటర్ ఫాల్స్ అనమాట. వాటర్ ఫాల్స్ అంటే బాహుబలి రేంజ్ వాటర్ ఫాల్స్ అయితే ఊహించుకోకండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే మాత్రం, ఎందుకంటే ఎక్కువ మంది జనాలు కూడా లేకపోవడం వల్ల నాకు ప్రశాంతంగా దర్శనం జరిగింది. ఇదిగోండి ఇదే ఆ శివలింగం. నేను ఇప్పుడు శివుడికి దండం పెట్టుకుని నా చేతులు కలవకూడదని అనుకుని నేను పట్టుకోవడం జరిగింది. నా చేతులు అయితే కలవలేదు. సో మనకి ఇంకా భూమి మీద టైం ఉందన్నమాట. ఇది విన్న తర్వాత నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది, ఏంటి నిజంగా ఇలాగే ఉంటుందా అని చెప్పి. బట్ చాలామంది చెప్పారు ఇక్కడ చాలా ఫేమస్ అది, సో ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అన్నారని నేను ఈ వీడియో తీయడం అయితే జరిగిందనమాట. నాకు వే అంతా బాగా నచ్చింది, వాతావరణం బాగా నచ్చింది, జనాలు కూడా లేరనమాట. సో మీరు కూడా పక్కా విజిట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు నలుగురికి షేర్ చేయండి, తెలిస్తే కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.